నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకి హాజరు కావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనిని కలిసి సీఎం చంద్రబాబుకి ఆహ్వానం అందజేత. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్. ఈ నెల 19 నుంచి 24 వరకు 6 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటన చేయనున్న లోకేష్. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని మంత్రి పార్థసారథి స్పష్టీకరణ. వైసీపీ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అవరోధాలు సృష్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం. కేల్ యూనివర్సిటీ భవిష్యత్తులో దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా వెలుగొందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు వెల్లడి. ఒకేసారి 3 శాటిలైట్లను ప్రయోగించడం చాలా గర్వంగా ఉందని వ్యాఖ్య. ప్రధాని మోదీ చొరవతో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతుందని వెల్లడి. అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం అందింది. ఈ మేరకు ముఖ్యమంత్రిని కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేని కలిసి ఆహ్వానం అందజేశారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఉత్సవాలకి తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరారు. హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనితో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. ఉర్సు మహోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవానికి సహకారం అందించాలని సంబంధిత అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మహమ్మద్ అలీఖాన్, బాఖీ ఉల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ నెల 19 నుంచి 24 వరకు అంటే 6 రోజుల పాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా వర్సిటీలో అధునాతన బోధన పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు మంత్రి. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్డు షోలకు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. వైసీపీ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అవరోధాలు సృష్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రజల్ని భయభ్రాంతికి గురి చేసిందని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. కల్తీ మద్యం పేరిట వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. కల్తీ మద్యం కేసులో టీడీపీ పార్టీ వ్యక్తులు ఉన్నా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తామని కలలు కంటూ అధికారుల మనోధైర్యం దెబ్బతీసేలా వైసీపీ ప్రవర్తిస్తుందని, చట్టపరంగా పనిచేసే అధికారులకు అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. సిట్ త్వరలో కల్తీ మద్యంపై వాస్తవాలు బహిర్గతం చేస్తుందని చెప్పారు. ఈ కల్తీ మద్యంలో ముఖ్య పాత్రధారి జనార్దన్ రావు ఏదైతే చెప్పాడో మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా కొంతమంది వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఏప్రిల్లో మేము ప్రారంభించామని చెప్పింది ఏదైతే చెప్పాడో దానికి కోరిలేట్గా ఏప్రిల్లోనే ఆ ములకల చెరువులో ఒక ల్యాండ్ను లీజ్ అగ్రిమెంట్ ద్వారా తీసుకుని జూన్ జూలైలో ఈ మద్యం కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి లేకపోతే తీసుకొస్తానికి ప్రయత్నం చేసినట్టు ఆధారాలు కనపడతా ఉన్నాయి. ఏదేమైనా కూడా దీని మీద ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవటానికి ఎవరున్నా కూడా దీని వెనక వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం చేస్తామని నేను ఎక్కడ కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. మీలాగా తప్పులు చేసినా బూతులు మాట్లాడినా వెనకాల నుంచి భేష్ అని చెప్పేసి ప్రోత్సాహాన్ని మేము ఈ పార్టీ నాయకత్వం కానీ పార్టీ కానీ అందించలేదని చెప్పేసి మనం చేస్తున్నాను. ఏ రోజైతే సమాచారం వచ్చిందో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని వెంటనే సస్పెండ్ చేశాం. సస్పెండ్ చేయటమే కాకుండా ఉన్నత అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేసి దీని వెనకాల ఎవరెవరున్నారో మరి బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తప్పకుండా వెలికి తీస్తాం. ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తామని. ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే మీలాగా బార్కోడ్లు హోలోగ్రామ్లు అన్నీ రద్దు చేసేసి మీ ఇష్టం వచ్చిన మద్యాన్ని ప్రజలకు అందించే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టయితే క్యూఆర్ కోడ్ ఏదైతే ఎక్సైజ్ సురక్ష యాప్ ఏదైతే ఉందో అది మేము ప్రవేశపెట్టే వాళ్ళం కాదని చెప్పేసి మనం చేస్తాను. కల్తీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ యాప్ని తయారు చేసి ఇప్పటి వరకు కూడా
1,70,000 యాప్ ద్వారా మరి ప్రజలు దీంట్లోకి వచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ ఒక్క కేసులో కూడా ఇది నకిలీ మద్యం అని చెప్పేసి తేలదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే హాలోగ్రామ్ ఉందో దాంట్లో బ్యాచ్ నెంబర్ కానీ కేల్ యూనివర్సిటీ భవిష్యత్తులో దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా వెలుగొందుతుందని, ఒకేసారి 3 శాటిలైట్లను ప్రయోగించడం చాలా గర్వంగా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రధాని మోదీ చొరవతో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతుందని, కేల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన శాటిలైట్ ని లాంచ్ చేయడం ఆనందంగా ఉందని, కేల్ యూనివర్సిటీ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. కేల్ శాట్ శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అయింది. నింగిలోకి వెళ్లిన 3 శాటిలైట్లు వాతావరణం, గాలిలోని తేమ, నాణ్యత, ఉష్ణోగ్రతల సమతుల్యతలపైన పరిశోధనలకు పునాది వేశాయి. రాకెట్ ప్రయోగం దిశగా అడుగులు వేస్తామంటూ కేల్యూ వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్ సరికొత్త అధ్యయనానికి తెరలేపారు. అనుకున్నట్లుగానే కేల్ డీమ్డ్ యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులతో కలిసి రూపొందించిన దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా కేల్ యూనివర్సిటీ తలపెట్టిన కేల్ జాక్ నింగిలోకి వెళ్లి పరిశోధనలు ప్రారంభించింది. ఒక బెలూన్ సహాయంతో మొదటి కేల్ జాక్ శాటిలైట్ నింగిలోకి పంపారు. అత్యల్ప బరువు కలిగిన విద్యా శాటిలైట్ లో కేల్ జాక్ శాటిలైట్ ఒకటి. శనివారం నాడు ఉదయం 5:45 కేల్ జాక్ శాటిలైట్ ని పీకో బెలూన్ సహాయంతో కేంద్ర మంత్రి భూపతిరాజు, వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మలు విద్యార్థులతో కలిసి నింగిలోకి వదిలారు. కేల్ జాక్ శాటిలైట్ గాలి నాణ్యతపై పరిశోధన చేయనున్నట్లు రూపకర్త డాక్టర్ కేసీహెచ్ కావ్య తెలియజేశారు. కేల్ శాట్ ని ఫ్లైట్ మోడ్ డ్రోన్ సహాయంతో కేల్ శాట్ 2 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. పర్యావరణ సమాచారం సేకరించనున్న కేల్ శాట్ 2 వాతావరణ పరిస్థితులు, వాయు నాణ్యతపై అధ్యయనం చేయనుంది. ఇవాళ we're launching one of our satellites, one of a kind, ఇండియాలోనే మోస్ట్ lightest and compact satellite. So I think it covers about 8 kilometers, 800 kilometers radius, and I think it's 14 kilometers altitude. So I think air balloon tho and various other ways low and rockets tho we're trying something very new. So it's one of a kind, and I'm very proud that they're all done by KLU team and our professors and our students. And it's all made from the scratch from in-house, and I'm very happy, and all the best to the team, and Lantway, I think KLU will always be ahead of others. 3 శాటిలైట్స్ లాంచ్ చేయడం జరుగుతుందండి. మొదటి శాటిలైట్ కేఎల్ జాక్, అది మనకి లెస్ దాన్ 25 grams బరువుతో ఆల్రెడీ మనకి స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగిందండి. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి చేతుల మీదుగా అది జరగడం, దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా జరగడం అది చాలా గర్వకారణంగా మాకు ఉందండి. మా స్టూడెంట్స్ పగలు రాత్రి ఎంతో కష్టపడి అన్ని మాడ్యూల్స్ని ఏ మిస్టేక్ లేకుండా ప్రతి డేటాని డీకోడ్ చేసుకుంటూ ఈరోజు ఎంతో గర్వంగా వాళ్ళ రిసీవింగ్ మాడ్యూల్స్లో వచ్చే డేటాని అందరికీ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారండి. దీని తర్వాత మనము కేఎల్ శాట్ 2 అండ్ క్యాన్ శాట్ అనేవి ఇంకొక 2 శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తున్నాము. కేఎల్ శాట్ 2 ఈజ్ రెడీ టు బీ లాంచ్డ్ అండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వర్షన్ కేఎల్ శాట్ 1 2 ఏళ్ల క్రితం ఏదైతే మనం లాంచ్ చేస్తున్నామో దాన్ని అడ్వాన్స్డ్ వర్షన్గా పేర్కొంటున్నాము. అండ్ ఇది మనకి ఎస్పెషల్లీ 18 వేవ్ లెంగ్త్స్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ వాల్యూస్ని మనకి రిసీవ్ చేసుకుంటుందండి. అండ్ లైవ్ వీడియో ట్రాకింగ్తో సహా మనము దీన్ని చాలా గర్వంగా అందరికీ ఎగ్జిబిట్ చేస్తున్నాము. దీన్ని మనము రెడ్ వింగ్ సహకారంతో, అలానే మన అప్కాస్ట్ ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఒక హైబ్రిడ్ డ్రోన్ వెహికల్ వర్టికల్ టేక్ ఆఫ్ ఆటో పైలట్ మోడ్లో మనం దీన్ని పంపించి దీని డేటా అంతటిని మనం కలెక్ట్ చేసుకుంటున్నాము. దీని బరువు వచ్చేసి 1.6 kg అండి. దీనిలో ఎస్పెషల్లీ మనకి అట్మాస్ఫిరిక్ సెన్సార్స్ డేటాతో పాటు కమ్యూనికేషన్ పేలోడ్ డేటా కూడా మనకు వస్తుందండి. టెలిమెట్రీని చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నాము. దగ్గర ఒక 34 నుంచి 36 డాష్ బోర్డ్స్ని మనం డిజైన్ చేసాము. ఆ డాష్ బోర్డ్స్ అన్నింటిలో కూడా ఈ సెన్సార్స్ డేటా అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి. అండ్ అందరూ కూడా వీక్షించవచ్చు, లైవ్ నుంచి కూడా వీక్షించవచ్చండి. తర్వాత క్యాన్సాట్ మాడ్యూల్ ఏదైతే మనకి ఇస్రో ఇన్ స్పేస్ అండ్ ఏఎస్ఐ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిందో ఫైనల్ రౌండ్కి, ఆఫ్టర్ 1.5 years ఎఫర్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ వేరియస్ రౌండ్స్ అనేవి త్రూ అయ్యాము. అన్ని రౌండ్స్లోనూ క్లియరెన్స్ చేసుకుని ఫైనల్ రౌండ్ ఒక రాకెట్ మోడల్లో దాన్ని లాంచ్ చేస్తారండి. ఇది ఈ నెలాఖరు
లాంచ్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ వెళ్ళి ఆ డేటా తీసుకుని బ్యాక్ రావడం జరిగింది. ఇవాళ 3 శాటిలైట్స్ జాక్ శాటిలైట్ అనేది బెలూన్ శాటిలైట్ని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ. సో ఈ సందర్భంగా ఆ శాటిలైట్ నుంచి డేటా వస్తుంది. ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి టోటల్గా 20 మిల్లీగ్రామ్స్. ఈ 20 మిల్లీగ్రామ్స్ 18 కిలోమీటర్స్ హైట్ ట్రావెల్ పైకి వెళ్ళి అక్కడి నుంచి 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 3 months అక్కడ ఉండి డేటా అంతా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ డేటా ఇక్కడి నుంచి ప్రతి 1 hourకి కూడా మనకి డేటా రావడం జరుగుతుంది. ఈ 1 hourలో వాళ్ళు అట్మాస్ఫియర్ అవనండి, అలాగే మన జీపీఎస్ లొకేషన్స్ అవనండి, జీపీఎస్ అవనండి, ఎన్ని ప్రెషర్స్ అవనండి, అలాగే డిఫరెంట్ ఓజోన్ లేయర్స్ అవనండి, ఎన్ని పారామీటర్స్ డిఫరెంట్ పారామీటర్స్ని ఆల్రెడీ మనం డాష్బోర్డ్లో రిసీవ్ చేసుకుంటున్నాం. ఇది ఆల్మోస్ట్ 3 months వరకు రిసీవ్ చేసుకుని ఆ శాటిలైట్లో ప్రాపర్ సక్సెస్ఫుల్గా కింద రావడం జరుగుతుంది. దీనికి ఇవాళ మన ఆనరబుల్ మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, యూనియన్ మినిస్టర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం మాకు ఎంతో గర్వకారణం. సో ఇది లాంచ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు సెకండ్ శాటిలైట్ కూడా ఇవాళ KL SAT-2 ఏదైతే SAT-1 చేసి ఉన్నామో దాని ఎక్స్టెన్షన్ వర్షన్ 2 units అనేది ఇవాళ డ్రోన్ ద్వారా. ఈ దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త సర్కారు నుంచి ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం శనివారం సమావేశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్థాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు, ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త సర్కారు నుంచి ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలియజేశారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అలాగనే 4 డిఏలు చెల్లించాలని కోరుతామని, అవి ఈ రోజు కాకపోయినా దశల వారీగా అయినా చెల్లించాల్సిందేనని అన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యోగులకి పెండింగ్ లో ఉన్న ఆర్థికేతర అంశాలపై నేటి భేటీలో ఓ రూట్ మ్యాప్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యాపుల తయారీకి సర్వేకు అత్యంత కీలకమైన స్టాండర్డ్ బెంచ్ మార్కులను సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. కలెక్టరేట్లోని 1910 నాటి స్టాండప్ బెంచ్ మార్కు పునరుద్ధరణ శిలాఫలకాన్ని సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడాతో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడారు. రాష్ట్రంలో స్టాండర్డ్ బెంచ్ మార్కులు 89 బెంచ్ మార్కులు 1000కి పైగా ఉన్నాయని చెప్పారు. కలెక్టరేట్లోని 1910 నాటి స్టాండర్డ్ బెంచ్ మార్క్ ని సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా పునరుద్ధరించిందని చెప్పారు. ఈ బెంచ్ మార్కుల సహాయంతో అత్యంత ఖచ్చితత్వంతో స్థానాన్ని చెప్పవచ్చని అన్నారు. సర్వేకు, మ్యాపుల రూపకల్పనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శాస్త్ర పరిశోధనకి ఈ బెంచ్ మార్కులు దోహదం చేస్తాయని తెలియజేశారు. మైదాన ప్రాంతాల్లోని బెంచ్ మార్కులే కాక ఎత్తైన కొండలపైన గల బెంచ్ మార్కులను కూడా సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తూ ఉండటం అభినందనీయమని చెప్పారు. స్వచ్ఛంద కార్యక్రమాన్ని 2014లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు ఉంటాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు వెళ్తున్నామని, గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నందువలన కొంత ఇబ్బంది ఉందని, అన్నింటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 13 డివిజన్ ఆర్టీసీ కాలనీ, రామాలయం ఏరియాలో ప్రజా సమస్యలపై పర్యటన మరియు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మధ్యులు పొంగూరు నారాయణ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 2014లో సీఎం చంద్రబాబు ప్రారంభించారని, ప్రధాని ఏ నిబంధనలు అయితే పెట్టారో అవే స్వచ్ఛాంధ్రలో ఉన్నాయని చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉంటుందని, ప్రతి నెల ఒక థీమ్ తో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. సూర్యగర్లో ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఉంటుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు పూర్తి స్థాయిలో సబ్సిడీ అందిస్తున్నామని, డ్రైనేజీ వాటర్ ని కాలువలోకి మళ్లించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. 2014 నుంచి 2019 వరకు అనేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. కానీ 2019 నుంచి 2024 మధ్య స్వచ్ఛాంధ్రను పక్కన పెట్టారని అన్నారు. మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ స్వచ్ఛాంధ్రను పట్టాలు ఎక్కించడం జరిగిందని చెప్పారు. నిధుల కొరత ఉందని, గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నందువలన కొంత ఇబ్బంది ఉందని, అన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈ యొక్క 13వ డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని
గౌరవనీయ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, కార్పొరేట్ గారు మరియు వారి యొక్క ప్రజాప్రతినిధులు, అధికారులందరూ ప్రారంభించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2014-19లోనే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ని తీసుకొస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఏ ప్రిన్సిపల్స్ అయితే ప్రధానమంత్రి గారు పెట్టారో ఆ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో అనేక కార్యక్రమాలు చేస్తూ అయితే మన రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారం ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి పాల్గొంటున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ఫస్ట్ మీటింగ్ మచిలీపట్నంలో కండక్ట్ చేశారు. ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్. ఈ నెలలో అయితే క్లీన్ ఎయిర్, అంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క గాలిలో ఏర్పడే అనేక పరిమాణాల వల్ల సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది చనిపోతున్నారు ఊపిరితిత్తు వ్యాధులు వచ్చి. అందుకని యాక్చువల్గా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి. నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే ప్రజల అవేర్నెస్ కావాలి. డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే ఈరోజు జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, రష్యా కావచ్చు, అక్కడ ప్రజల అవేర్నెస్ ఎక్కువ. అందువల్ల ప్రజల అవేర్నెస్ కలిగించాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా టేకప్ చేశారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క నెలలో క్లీన్ ఎయిర్, అంటే కాలుష్యం లేకుండా ఎయిర్ ఉంటే అనేక జబ్బులు తగ్గుతాయి. అది చేయాలంటే మనం చెట్లు పెంచాలి. పరిశ్రమల నుంచి వచ్చే యొక్క ఏదైతే కాలుష్యం ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. తక్కువ డిస్టెన్స్ ఉంటే సైకిళ్ళల్లో నడిచిపోయేటట్టుగా. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. సోలారు, విండ్ ఎనర్జీ, సిఎన్జి ఇలాంటి అనేక కార్యక్రమాలను మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఈ యొక్క క్లీన్ ఎయిర్ వస్తుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆదేశానుసారం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ భారత్ కానివ్వండి, లేదా సోలార్ ప్లాంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో ఈ రోజున 3వ శనివారంగా స్వచ్ఛ భారత్ గురించి, స్వచ్ఛ పర్యవేక్షణ గురించి కాలనీలు అవేర్నెస్ క్రియేట్ చేసే దానిలో 13వ డివిజన్లో, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 13వ డివిజన్లో ఈ ఆర్టీసీ కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక చెట్లు పెంచినా, లేకపోతే రోడ్ల నిర్మాణం చేసుకున్నా, శ్రమదానం ద్వారా ఏమైనా భవన నిర్మాణం చేసుకున్నా అన్ని కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాలనీని శుభ్రంగా పరిచే దానిలో ఇవాళ మన మంత్రివర్యులు నారాయణ గారు ఇక్కడ ప్రత్యేకంగా విచ్చేసి రాష్ట్రం యొక్క ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు ఎంతో సవివరంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఇంట్లో కూడా సూర్యరశ్మి ద్వారా విద్యుత్తుని సాధించే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కంపెనీలు కూడా అనేకమైన స్కీములతో ముందుకు వస్తూ ఉన్నాయి. మన ఆర్థికంగా మన మీద భారం లేకుండా కూడా చేసే కార్యక్రమాలు ఇటు ఎస్సీ ఎస్టీలకైతే ఉచితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయటం, బీసీలకైతే అందరికీ ఇచ్చే 76,000 సబ్సిడీతో 20,000 ఎదనంగా సబ్సిడీ ఇవ్వటం, మిగతా అన్ని కులాలకి 76,000 సబ్సిడీ ఇచ్చి మరి దీనికి ఎంతో. నవంబర్ 9న నగరంలోని శైలజ థియేటర్లో విడుదల కాబోతున్న తన సినిమా రోషాగ్నిని అందరూ ఆదరించాలని నిర్మాత, డైరెక్టర్, హీరో రాజు వీరా విజ్ఞప్తి చేశారు. కేవలం 25 లక్షల అతి తక్కువ బడ్జెట్ లో సినిమా నిర్మించడం జరిగిందని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించాలని కోరారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవంబర్ 9న విడుదలయ్యే రోషాగ్ని సినిమా ట్రైలర్ ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కన్నడలో హీరోగా, ఫైట్ మాస్టర్ గా, డైరెక్టర్ గా పనిచేసిన రాజు వీరా మాట్లాడుతూ తాను విజయవాడ నగరంలోనే పుట్టానని చెప్పారు. సినిమాలో నటించాలన్న కోరికతో మెడ్రాస్, బాంబే, హైదరాబాద్, బెంగళూరు వెళ్లానని అన్నారు. ఈ క్రమంలో కన్నడ ప్రజలు తనను ఆదరించారని చెప్పారు. కన్నడలో అనేక సినిమాలు డైరెక్టర్ గా, హీరోగా, ఫైట్ మాస్టర్ గా పనిచేశానని అన్నారు. తెలుగులో సినిమా తీయాలన్న కోరిక మేరకు రోషాగ్ని సినిమాను అతి తక్కువ బడ్జెట్ లో తీసినట్లు తెలిపారు. సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. ఒక 65 థియేటర్లు రిలీజ్ చేసుకున్నానన్న. ఆ థియేటర్లకు కూడా నేనే స్వయంగా వెళ్ళేవాడినన్న. రైతు మైదా పిండి అక్కడ చింతకాయల
ఇత్తనాలతో మైదా పిండి తయారు చేస్తారన్న. అది నేను గాంధీనగర్, ఇక్కడ గాంధీనగరే, బెంగళూరు కూడా గాంధీనగర్ అన్న. అక్కడ మూటలు కొనుక్కునేవాడిని, నేనే కట్టి పొలలు పెట్టి ఉడకబెట్టుకునేవాడిని. ఆ తర్వాత రాత్రిపూట నేను ఆటో తెచ్చుకున్నానన్న బెంగళూరు నుంచి. ఆ ఆటోలో పోయి 650 కిలోమీటర్లు వచ్చానన్న. ఇప్పుడు ఆ మైదా పిండి నేనే అతికించుకునేవాడిని అన్న. పొద్దున్నే థియేటర్ దగ్గర నేనే కలెక్షన్కి నిలబడేవాడిని అన్న. థియేటర్ ఓనర్స్ కన్నా నేను చిన్న నిర్మాతని, ఇలా ఉన్నానంటే నువ్వు చేసుకో రాజు, నీకు మేము సపోర్ట్ చేస్తామని నిర్మాతలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నానన్న. అలాగే శైలజ థియేటర్, ముఖ్యంగా బాబీ అన్న, అంటే పెద్ద ఆయన, చిన్న ఆయన పేరు కూడా మేనేజర్ బాబీనే, పెద్ద ఆయన పేరు కూడా బాబీనే. బాబీ అని అడిగితే, అన్న ఇలా ఉంది ఇలా ఉందన్న, నేను ఇలా మన ఇక్కడ విజయవాడ నుంచి మొదలు పెట్టాను, మళ్ళీ విజయవాడకి వచ్చానన్న. ఎలాగంటే, రాజు మార్నింగ్ 9 నుంచి 11 గంటల దాకా నీ ఇష్టం, వేసుకో, సంవత్సరం ఆడించుకుంటూ ఆడించుకో, నో ప్రాబ్లం అని చెప్పి మంచి మనసుతో, గుడ్ 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 మనసు, మంచి హృదయంతో వారు నాకు ఇవ్వడం జరిగిందన్న. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఎవరికి పోయి పోలా, ఎందుకంటే నా సినిమా చిన్నది, తీసుకుంటారో లేదని ఒక భయం. తీసుకుంటే అదృష్టమే, కానీ 9వ తారీఖు రిలీజ్ చేస్తున్నానన్న. బాబీ అన్న నాకు సపోర్ట్ ఇచ్చారు, అలాగే మేనేజర్ బాబీ గారు కూడా సపోర్ట్ చేశారు. సినిమా అందుకే మన విజయవాడలో మన పుట్టిన గడ్డ మీద రిలీజ్ అవుతుందన్న. మీరు కూడా అలాగే సినిమాను ప్రోత్సహించండి అన్న. ఆ తర్వాత కుటుంబంతో వచ్చి ఆడబిడ్డలు ఈ సినిమా కంపల్సరీ చూడాలన్న. దీంట్లో జయంతి అమ్మ గారు ఆఖరి సినిమా అన్న, ఇది చాలా బాగా చేశారు. కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, అప్పట్లో ఇది జగదేక వీరుని కథ, ఆ తర్వాత లాస్ట్ ఏది పెదరాయుడు సినిమాలు కూడా చేశారన్న. తమ్మిశెట్టి చక్రవర్తి, నేను ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నాను. మన ఈరోజు ఈ యొక్క రోషాగ్ని సినిమా ట్రైలర్ లాంచ్లో ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ రోషాగ్నికి సృష్టికర్త అయినటువంటి రాజుగారు, అలాగే దాంట్లో డైరెక్టర్ గాను, అలాగే హీరో గాను, అలాగే ఫైట్ మాస్టర్ గాను, అది ఎడిటర్ గాను, అన్ని రకాలుగా పాత్రలు పోషించినటువంటి రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క రోషాగ్ని రేపు నవంబర్ 9వ తారీఖున శైలజ థియేటర్లో రిలీజ్ కాబోతుంది. కాబట్టి అందరూ దీన్ని ఆదరించి, ఇది ఒక సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగానే ఇది తీశారు. కాబట్టి ఈ యొక్క ఆడపిల్ల యొక్క సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలాగా తనకు తాను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇవ్వడానికి సమాజానికి ఒక సినిమా రూపంలో ఒక మన రాజుగారు తీసి, వారి యొక్క అతి తక్కువ బడ్జెట్తో, అతను ఎంతో గొప్పవాడు కాకపోయినా కూడా తనకున్న స్థామతతోనే ఈ సినిమాని పేద మధ్యతరగతి ప్రజల బంగారు ఆభరణాల తాకట్టు కష్టాల నుంచి ఆదుకునేందుకు ప్రైమ్ గోల్డ్ హబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. తమకు విజయవాడతో పాటుగా తెలంగాణ, చెన్నై, మదురై లాంటి నగరాల్లో తమ బ్రాంచ్లు ఉన్నాయని సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమను ఆదరించాలని కోరారు. గవర్నర్పేటలో ప్రైమ్ గోల్డ్ హబ్ ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోలేని మధ్యతరగతి కుటుంబాలకి ఉపశమనం కలిగేలాగా ఈ సంస్థ కొత్త సేవలను ప్రారంభించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. దీని ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యమని వివరించారు. ఈ విధానం ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా విలువైన బంగారం మరలా వినియోగంలోకి రావడానికి దోహదపడుతుందని చెప్పారు. అనంతరం సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ మాట్లాడుతూ, సుమారు 4 రాష్ట్రాల్లో 10 బ్రాంచులతో ఇప్పటివరకు తమ కస్టమర్లకు సేవలు అందించామని చెప్పారు. తమ సేవలను తమ వినియోగదారులకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని తమ సంస్థ కొత్తగా సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ అమ్మకాలను సరికొత్తగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తమ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రైమ్ గోల్డ్ హబ్ పేరు మీద సోదరుడు శివప్రసాద్ సెంట్రల్ నియోజకవర్గంలో బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర షాప్ను ఓపెన్ చేయటం చాలా సంతోషం. గోల్డ్ అనేది మన భారతీయుల సంప్రదాయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది, చిన్నం బంగారం కానించి వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా ఉండాలని కోరుకుంటారు. భారతీయుల సంప్రదాయం పండగలకి, పబ్బాలకి, ముఖ్యంగా దసరా, దీపావళి, కార్తీక మాసం ఇలాంటి వాటిల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత
బంగారం కొని ఆ అమ్మవారికి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని అలంకరించుకొని ఆభరణాలు వేసుకోవటం అనేది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ సాంప్రదాయం. ఇవాళ గోల్డ్ రేటు మరి విపరీతంగా పెరిగిపోతా ఉంది. దాదాపు గ్రాము 10 గ్రాములు ఇవాళ గ్రామ్ 13,500 వెళ్ళిపోయింది. అలాగే సామాన్యులకు అందుబాటు లేని పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. ఇమిటేషన్ జ్యువెలరీలో అది స్వయంగా బంగారు ఆభరణాలు పెట్టుకున్నట్టే ఇవాళ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. దాంట్లో కూడా పేదవాళ్ళకి సామాన్యులకి ఇమిటేషన్ జ్యువెలరీ పెద్ద వరంలాగా సంభవించింది. ఎందుకంటే ఆడపిల్లలు అలాగే పెళ్ళప్పుడు అందరూ కూడా ఆభరణాలు ధరించాలని. నమస్కారం అండి, నా పేరు సంగమరెడ్డి శివప్రసాద్, నేను విజయవాడ వాస్తవ్యుని. అది ప్రైమ్ గోల్డ్ కంపెనీ. ఇది వచ్చి ఏపీ, తెలంగాణ, చెన్నై, మధుర 4 స్టేట్స్లో ఉందండి. ఇది తాకట్లో ఉన్న బంగారం విడిపించుకుంటామండి మేము. మా కాన్సెప్ట్ వచ్చి ఎవరైనా బంగారం తాకట్లో పెట్టి ఆక్షన్కి వెళ్ళిపోతే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము తాకట్లో ఉన్న బంగారం మా యజమాని వచ్చి వాళ్ళ బ్యాంక్ దగ్గర వచ్చి తాకట్లో ఉన్న బంగారం డబ్బులు కట్టి విడిపించి మేము అదే రోజు ఆ మార్కెట్ ధరకి మేము కొని మిగతా అమౌంట్ వాళ్ళకి అదే రోజు జమ చేస్తాం, అకౌంట్లో జమ చేస్తామండి. అది మా కాన్సెప్ట్. ఈరోజు బోండమ్మ గారిని అండ్ మినిస్టర్ని పిలిచామండి ఓపెనింగ్ సందర్భంగా. ఇది విజయవంతంగా ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. దీనికి చార్జెస్ తీసుకుంటారు? ఎలాగంటే ఛార్జెస్ అసలు ఏమి ఉండవండి, దీనికి ఛార్జెస్ ఏమి ఉండవు. లాభం ఉంటుంది. లాభం అంటే మేము కమిషన్ గవర్నమెంట్ 3% GST కట్టాలి, 1% మేము ఛార్జ్ చేస్తాం. ముందే చెప్తాం కస్టమర్కి. అది బిల్తో సహా ఇస్తాం మేము. డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. డైరెక్ట్ క్యాష్లు కానీ ఏమి ఉండవు. ఫార్మ్ అకౌంట్ నుంచి కస్టమర్ అకౌంట్ వెళ్తుంది గోల్డ్ లోన్కి, అది క్లోజ్. మిగతా బ్యాలెన్స్ కూడా కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది. అది వెంటనే అయిపోతుంది, ప్రాసెసింగ్ టైం ఉండదు. మీకు అక్కడ నుంచి మా ఎగ్జిక్యూటివ్ వెళ్తాడు ఫస్ట్ కస్టమర్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఎంత ఉంది లోన్ చూసుకొని మాకు కంపెనీకి మెయిల్ చేస్తే కంపెనీ వాళ్ళ మెయిల్ అమౌంట్ కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేసి కస్టమర్కి స్క్రీన్ షాట్స్ పంపిస్తాము. అది జమ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత దాని తూకం వరకు చూసుకొని అమౌంట్ ఎంత అయితే అంత ఈరోజు మార్కెట్లో చూసుకొని మన GST అమౌంట్ కట్ చేసుకొని కస్టమర్కి మిగతా బ్యాలెన్స్ కూడా అకౌంట్ డీటెయిల్స్ పెట్టగానే మళ్ళీ అదే ఎమ్మటే స్పాట్లో పడిపోతుంది. అంతేగాని రోజులు ఇదేమి ఉండదండి, ఒక పూటలో ప్రాసెస్ అంతా అయిపోతుంది. మేము విజయవాడలోనే పుట్టాం, విజయవాడలోనే పెరిగాం. అందరికీ బంగారం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. కానీ అవి ఎలాంటి పరిస్థితుల్లో మనం బంగారం కొనుక్కుంటామో, అమ్మాలి తాకట్టు పెట్టాలి అని ఎవరు కొనుక్కోరు. బట్ ఏంటంటే నీడ్ కోసమే మనం తాకట్టు పెట్టుకుంటాం. కొన్ని సందర్భాలలో ఏంటంటే అవి వడ్డీలు కట్టి 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 చాలా మంది వదిలేస్తూ ఉంటారు. అలాంటి ఒక సమస్య నుంచి మాకు వచ్చిన ఐడియా ఇది. ఎవరైతే విడిపించుకోలేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ మేము ఉన్నాము అంటూ ప్రైమ్ గోల్డ్ ముందుకు వస్తుంది. ఎవరైతే బంగారం తాకట్లో ఉందో, ఎవరైతే విడిపించుకోలేకపోతున్నారో మాకు కనుక కాల్ చేస్తే కనుక మేము అదే రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి గనక ఇష్టమైతే మా కంపెనీ తరఫు నుంచి లోన్ క్లియర్ చేసి ఆ రోజు ఉన్న మార్కెట్ ధరకి మేము కొని రిమైనింగ్ అమౌంట్ అన్నది వాళ్ళకి అందించడం అన్నది జరుగుతుంది. ఇదంతా ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు మాకు ఇంకా ఎదగడానికి ఇంత ప్రోత్సహించారు కాబట్టి ఇన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పటికీ మా బ్రాంచెస్ అన్నవి హైదరాబాద్, జూబ్లీ హిల్స్, తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకి హాజరు కావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ KSS హరిఫుల్లా హుస్సేన్ ని కలిసి సీఎం చంద్రబాబుకి ఆహ్వానం అందజేత. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్. ఈ నెల 19 నుంచి 24 వరకు 6 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటన చేయనున్న లోకేష్. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని మంత్రి పార్థసారథి స్పష్టీకరణ. వైసీపీ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అవరోధాలు సృష్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం. కేల్ యూనివర్సిటీ భవిష్యత్తులో దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా వెలుగొందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు వెల్లడి. ఒకేసారి 3 శాటిలైట్లను ప్రయోగించడం చాలా గర్వంగా ఉందని వ్యాఖ్య. ప్రధాని మోదీ చొరవతో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.